Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. సో ఫస్ట్ ఒక బౌల్లోకి చక్కగా మష్రూమ్స్ని తీసుకొని వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, మరాఠీ మొగ్గ, లవంగాలు, అనాస పువ్వు, జాపత్రిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకొని దానిలోకి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని, ఉల్లిపాయలని తీసుకోండి. అలాగే పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. అలాగే కొత్తిమీరని, పుదీనాని తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మష్రూమ్ బిర్యానీ కుక్కర్లో కుక్ చేయబోతున్నాము. సో ముందుగా కుక్కర్ని తీసుకొని దానిలోకి కొద్దిగా గీని యాడ్ చేసుకొని అలాగే ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం బిర్యానీ స్పైసెస్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని దీనిలోకి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా మొత్తం ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ మొత్తం కుక్ కావాలండి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రెష్గా నూరుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేయండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మొత్తం ఫ్రై అయ్యేంత విధంగా ఫ్రై చేసుకోండి. సో చూస్తున్నారు కదా, టమాటాలోని వాటర్ బయటకు వచ్చింది. సో ఈ విధంగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం యాడ్ చేయండి. మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. రుచికి సరిపోయినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. సో ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఇంగ్రీడియంట్ మొత్తం పదార్థాలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేయండి. మనం ముందుగా కారం యాడ్ చేసాము, పచ్చిమిర్చి యాడ్ చేసాము. సో ధనియాల పొడి మీరు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర అలాగే పుదీనాని యాడ్ చేయండి. కొత్తిమీర, పుదీనాని కూడా మొత్తం ఫ్రై చేసుకోండి. కొత్తిమీర, పుదీనా కూడా మొత్తం ఈ విధంగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పుదీనా, కొత్తిమీర కూడా కుక్ అయిపోయిన తర్వాత దీనిలోకి ముందుగా మనం వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్ని, వాటిని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మష్రూమ్స్ని యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. సో 5 మినిట్స్ మష్రూమ్స్ అయితే ఈ మిశ్రమంలో కుక్ అవ్వాలండి. సో చూస్తున్నారు కదా, మష్రూమ్స్ అయితే కుక్ అయ్యాయి. ఇప్పుడు దీనిలోకి మనము వాటర్ని యాడ్ చేసుకుందాము. ఒక కప్ రైస్కి 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్ కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టవండి రైస్ కుక్ అవ్వడానికి. సో మీరు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో వాటర్ మొత్తం ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత దీనిలోకి రైస్ని యాడ్ చేసుకోండి. ఇది కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పెరుగుని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనికి లిడ్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ రావాలండి విజిల్స్. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనము అప్పుడు మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. 3 విజిల్స్ రావడానికి 15 మినిట్స్ టైం పడుతుంది. సో రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మష్రూమ్ బిర్యానీ సర్వ్ చేసుకుందాము. దీన్ని రైతాతో కానీ, షార్వాతో కానీ దేంతో అయినా తినచ్చు. మేమైతే ఇప్పుడు రైతాతో తింటున్నాము. సో రైతా వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మరికొన్ని వంటకాల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. See you all in next video. Bye bye. అలాగే మర్చిపోకుండా గంట సింబల్ని ఆన్ చేసుకోండి. మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది.